పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న దాంట్లో 11 సీట్ల విషయంలో వారు నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ప్రకటించారు. సీట్లు కాదు, ఇన్ఛార్జీలను ప్రకటించారు. సీట్లు అనేటువంటి ప్రకటించినప్పుడు సీట్లు అంటే బీ ఫార్మ్ ఇస్తే సీట్లు అవుతాయి. ఇన్ఛార్జీలు అనేటువంటి ప్రకటనలో భాగంగా కొన్ని చేర్పులు అనేటువంటి చేశారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ముఖ్యమంత్రి గారు మా పార్టీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, మా పార్టీకి జాతీయ అధ్యక్షుడు. వారు ఏం చెప్తే చేయడానికి మేము ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులను కానీ, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వారు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళం. మాకు సీట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీ చూసేటువంటి ఆలోచన కానీ, సీట్ ఇవ్వకపోతే ఇంట్లో కూర్చునేటువంటి రకం కానీ మేము ఎవరం కాదు. మాకు సీట్ ఇచ్చినా, మాకు సీట్ ఇవ్వకపోయినా, మమ్మల్ని పోటీ చేయమన్నా, మమ్మల్ని పోటీ చేయొద్దన్నా జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకొని తిరిగేటువంటి రకం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. సో ఇందులో ఏ రకమైనటువంటి ఆలోచనలు కానీ ఇంకోటి కానీ లేవు. మాకు మా 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల కన్నా, ఎవరు పోటీ చేస్తున్నారనేటువంటి 175 అభ్యర్థుల కన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజల తాలూకా భవిష్యత్తు ముఖ్యం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పదే అనేక సందర్భాల్లో మాతో సమావేశాలు అయినప్పుడు చెప్పినటువంటి మాట అది. నాకు మీ అందరికన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు వారి తాలూకా భవిష్యత్తు ముఖ్యం. ఆ తీసుకునేటువంటి నిర్ణయాల్లో మీకు ఎవరికన్నా బాధ అనిపించినా నేను ఏమి చేయలేను. నాకు రాష్ట్ర ప్రజల తాలూకు భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్షలాది మంది వారి భవిష్యత్తు ముఖ్యం అనేటువంటి మాట చెప్పారు.